హాయ్ హలో అందరికీ. ఈ కేక్ ఆర్డర్ అయితే మా ఫ్రెండ్ ఇచ్చింది. వాళ్ళ బాబు బర్త్డే ఉందని చెప్పి బటర్ స్కాచ్ కేక్ 1/2 kg కావాలని చెప్పింది. సాయంత్రం 5 o'clockకి చెప్పింది కేక్ చేయమని. 8 వరకు కావాలి అని చెప్పింది. ఈ కేక్ కోసం బటర్ స్కాచ్ సాస్, బటర్ స్కాచ్ నట్స్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే బటర్ స్కాచ్ బేస్ రెడీ చేసుకొని దాన్ని షుగర్ వాటర్తో సోకింగ్ చేసుకొని నెక్స్ట్ క్రీమ్ అప్లై చేసుకొని దానిపైన బటర్ స్కాచ్ సాస్, తర్వాత బటర్ స్కాచ్ నట్స్ వేసుకున్నాను. ఇంకొంచెం టేస్ట్ బాగుండాలని నేను వైట్ చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇలాగే 3 లేయర్స్ ఫిల్లింగ్ చేసుకొని మొత్తం క్రమ్ కోట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. కేక్ ఆర్డర్ లేట్గా ఇచ్చింది. ఇంత తక్కువ టైంలో కేక్ కూల్ కావాలంటే కొంచెం కష్టమే కాబట్టి నేను ఏం చేశానంటే షుగర్ వాటర్ని ముందుగానే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ వాటర్తో సోక్ చేసినప్పుడు కేక్ కొంచెం కూల్ అవుతుంది. కేక్ కొంచెం సెట్ అయ్యాక ఫ్రిడ్జ్లోంచి తీసి మొత్తం నీట్గా ఫినిషింగ్ చేశాను. అయితే ఈ కేక్ బటర్ స్కాచ్ కేక్ కాబట్టి కొంచెం ఎల్లో కలర్లో ఉంటే బాగుంటుంది కదా అనిపించి నేను ఎల్లో కలర్ మిక్స్ చేశాను కొంచెం లైట్గా. దాంతో ఫినిషింగ్ చేశాను. కేక్ ఫినిషింగ్ అయిపోయాక సైడ్స్కి బటర్ స్కాచ్ నట్స్తో మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను. ఎలా వేయాలి అనేది మా ఫ్రెండ్ ఏం చెప్పలేదు, నీకు నచ్చినట్టు వేయమని చెప్పింది. అయితే నేనేమనుకున్నానంటే ఒక 3 రోజెస్ పెట్టి లీవ్స్ పెట్టి వన్ సైడ్ ఇంకో సైడ్ నేమ్స్ అవి రాసి సింపుల్గా చేద్దాం అనుకున్నాను. నేను ఒకలా డిజైన్ చేద్దాం అనుకుంటే అది ఇంకోలా చేయాల్సి వచ్చింది. అయితే నార్మల్గా రోజెస్ అనేవి నాజిల్తో కాకుండా ఇట్లా హ్యాండ్తో ఇలా చేస్తారు కదా, అలా చేద్దాము అని చెప్పి ట్రై చేశాను. ఫస్ట్ టైం ట్రై చేశాను కదా. ఫస్ట్ ఫ్లవర్ బాగానే వచ్చింది. సెకండ్ ఫ్లవర్ వేసేటప్పటికి ఏమైందంటే నా చేతి వేడికి క్రీమ్ అనేది మెల్ట్ అయిపోతూ ఉంది. సెకండ్ ఫ్లవర్ సరిగ్గా రాలేదు, అది పెడుతుంటేనే పడిపోయింది. సరే అని మళ్ళీ ట్రై చేశాను కానీ అది రాలేదు, ఇది వచ్చేటట్లేదు అని చెప్పి అది తీసేసాను. అది తీసేసి ఫస్ట్ నేమ్స్ రాసిన తర్వాత దాన్ని డిజైన్ వేద్దాంలే అని చెప్పి మధ్యలో నేమ్ రాశాను. తర్వాత ఎక్కువ ఫ్లవర్స్ ఏం వద్దులే అని చెప్పి నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక 4 ఫ్లవర్స్ పెడదామని చెప్పి 4 సైడ్స్ పెట్టి చూశాను. చూడడానికి వీడియోలో బాగానే అనిపిస్తుంది కానీ నాకు బయట అంతగానే నచ్చలేదు. మళ్ళీ ఆ డిజైన్ తీసేసాను. మధ్యలో నేమ్స్ రాయడం వల్ల ఇవన్నీ తీసేయడం ఇదంతా ఇబ్బంది అయిపోయింది. అసలుకి ఆల్రెడీ 7:30 అయిపోతుంది. వాళ్ళు కేక్ కోసం వస్తారేమో, ఇంకా డిజైన్ అవ్వలేదు అని చాలా టెన్షన్ పడ్డాను. వీడియోలో ఈ డిజైన్ బాగానే అనిపించింది కానీ బయట అంత బాగా అనిపించలేదు, అందుకే ఆ డిజైన్ తీసేసాను. చుట్టూ ఆ రోజెస్ తీయడం వల్ల చుట్టూ పింక్ కలర్ అంటుకుంది. ఇప్పుడు దాన్ని సెట్ చేసే టైం కూడా లేదు, అందుకోసమే పింక్ కలర్ చుట్టూ రాసేసి దానిపైనుంచి రోజెస్ డిజైన్ వేశాను. వైట్ కలర్ షుగర్ బాల్స్తో ఇలా సింపుల్గా డెకరేషన్ చేశాను. టైం ఉంటే ఎన్ని డిజైన్స్ అయినా చేంజ్ చేయొచ్చు, కానీ టైం లేకపోవడం వల్ల టెన్షన్గా అనిపించింది.